ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్పగా మార్చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేనంత ఘోరంగా చంద్రబాబు పాలనలో అప్పులు చేస్తున్నారు. తాజాగా మరో 5,000 కోట్లు అప్పులు తెచ్చారు. కేవలం 15 నెలల కాలంలో ఇంత భారీగా అప్పులు తెచ్చిన అద్వాన ప్రభుత్వం చంద్రబాబుదే కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెస్తున్న అప్పులన్నీ ఏ గంగలో కలుస్తున్నాయో అంటూ జనంలో చర్చ జరుగుతున్న వేళ చంద్రబాబు ప్రభుత్వం మరో 5,000 కోట్ల అప్పు తెచ్చింది. తాజాగా 5,000 కోట్లతో ఏపీ అప్పు దాదాపు 2,09,000 కోట్లకు చేరింది. ఎన్నికల సమయంలో తాను సీఎం అయితే సంపద సృష్టిస్తా అని గొప్పగా డప్పు కొట్టుకున్నారు చంద్రబాబు. తీరా 15 నెలల చంద్రబాబు అప్పుల ట్రాక్ రికార్డ్ చూస్తే ఏపీ చరిత్రలోనే వర్స్ట్ రికార్డు నమోదైంది. ఏపీని పరిపాలించిన ముఖ్యమంత్రులెవరూ చేయనంత దారుణమైన అప్పుల రికార్డు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కరోనా వంటి సంక్షోభ పరిస్థితుల్లో సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో 3,33,000 కోట్ల అప్పులు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం కేవలం గత 15 నెలల్లోనే 2,09,000 కోట్ల అప్పు చేసిందంటే ఆర్థిక వ్యవస్థను ఎంత ఘోరమైన స్థాయికి దిగజార్చారో అర్థం చేసుకోవచ్చునని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే ఏప్రిల్ మే నెలల్లో 22,505 కోట్ల అప్పు చేసింది. జూన్లో అయితే ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో 14,000 కోట్లు అప్పు తెచ్చింది చంద్రబాబు సర్కార్. జూలైలో 5,600 కోట్లు అప్పు తెచ్చారు. ఇక కార్పొరేషన్ల పేరుతో పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్లు, మార్క్ఫెడ్ ద్వారా 6,700 కోట్లు, ఏపీ ఐఐసి ద్వారా 1,000 కోట్లు, ఏపీ ఎండిసి ద్వారా 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 710 కోట్లు గతంలో తెచ్చారు. అలానే జలజీవన్ మిషన్ ద్వారా 10,000 కోట్లు, ఏపీ ఐఐసి సిపిడిసిఎల్ ద్వారా మరో 12,000 కోట్లు అప్పు తేవాలని ఇటీవలే కేబినెట్ లో కూడా నిర్ణయించారు. ఇవే కాకుండా రాజధాని అమరావతి పేరుతో దేశ విదేశాల్లో మొత్తం 31,000 కోట్లు అప్పు తెచ్చారు. ఇలా అప్పుల్లో ఆల్ టైమ్ చెత్త రికార్డ్ ని నమోదు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే 2,09,000 కోట్లకు చేరగా రాబోయే 3.5 ఏళ్లలో ఇంకా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారోనన్న ఆందోళన ఆర్థిక నిపుణుల్లో కనిపిస్తోంది. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని సరిగ్గా నెరవేర్చకుండా, ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా తెస్తున్న లక్షల కోట్ల అప్పులు చంద్రబాబు ఏం చేస్తున్నారనే చర్చ మొదలైంది. దాంతోపాటు ప్రజల్లో ఆర్థిక నిపుణుల్లో ఆందోళన కూడా ప్రారంభమైంది.